హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 28th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే కజిన్ యున్బాకి ఒక ప్లాన్ ని చూపిస్తున్నాడు. నేను కియాన్ కి లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను, ఇది దానికి సంబంధించిన ప్లాన్ అని అంటున్నాడు. ఏంటి అంతలోప అని యున్బా అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు, ఈ మాటలు కానీ కియాన్ చెవిలో పడితే నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. నీ లైఫ్ లోకి కొత్తగా ఒక అమ్మాయి రాగానే నువ్వు నన్నే ఇన్సల్ట్ చేస్తున్నావు కదా అనేసి యున్బా ఆ ప్లాన్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంది. నిజంగానే ప్లాన్ చాలా బాగుంది. ఇది అస్సలా బాలేదు. ఏంటి బాలేదా? నేను బాగా ఆలోచించి ప్లాన్ చేశాను. ఇది ఖచ్చితంగా బాగుంటుంది అని కజిన్ అంటున్నాడు. ఇది చాలా ఓల్డ్ మెథడ్, వెళ్ళి కొత్తగా ఏమైనా ఆలోచించు అనేసి కజిన్ ని అక్కడి నుండి తరిమేస్తూ ఉంది. నాకు ఒక మంచి ఐడియా దొరికింది, దీన్ని అస్సలు వేస్ట్ చేసుకోకూడదు అనేసి వాళ్ళ టీం అందరినీ తీసుకుని వెళ్లి హీరో రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది. స్టార్ట్ చేయండి అని చెప్పగానే వాళ్ళందరూ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. యున్బా ఏమో చేతిలో ఒక బొకే పట్టుకుని హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంది. కానీ మన హీరో ఏమో ఎప్పట్లాగానే రూమ్ లో పుస్తకం చదువుతూ కూర్చొని ఉన్నాడు. బయట ఏదో పెళ్లి ఊరేగింపు వెళ్తున్నట్టు ఉందని హీరో అనుకుంటున్నాడు. హీరో బయటకు రావడం లేదు అనేసి యున్బా మ్యూజిక్ స్టాప్ చేయమని చెప్పేసి మాస్టర్ మాస్టర్ అని 2 సార్లు పిలుస్తూ ఉంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి అని అంటూ ఉంది. ఇక్కడ అదే సమయంలో మన కజిన్ అలానే కియాన్ కూడా అటువైపు వెళ్తూ ఉన్నారు. నీ సర్ప్రైజ్ కోసం నేను ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి, చివరగా ఒక రోజు టైం ఇస్తాను, అంతలోపు నన్ను సర్ప్రైజ్ చేయకపోతే నీ సంగతి చెప్తానని అంటూ ఉంది. అంతలో ఏదో మ్యూజిక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి, పద వెళ్లి చూద్దామని కియాన్ అంటూ ఉంది. ఇప్పుడు హీరో బయటకు వస్తున్నాడు. నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది అనుకుని హీరోయిన్ నవ్వుతూ హీరో ముందుకు వెళ్లి ప్రపోజ్ చేస్తూ ఉంది. మాస్టర్ నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓకే చెప్పండి, ఓకే చెప్పండి అని అరుస్తున్నారు. అంతలో ఆపండి అని అరుస్తూ కజిన్ అక్కడికి వస్తున్నాడు. ఇది నా ప్లాన్, నీకు సిగ్గులేదా? ఫస్ట్ యూజ్ చేసింది నేనే కాబట్టి ఇది నాకే సొంతమని యున్బా అంటూ ఉంది. అంతలో కియాన్ అక్కడికి వచ్చి ఈమె ఒక దొంగ, నువ్వు దీనికంటే ఇంకా బెటర్ గా ప్రపోజ్ చెయ్యు అని అంటూ ఉంటే కజిన్ తనని కూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో హీరో ఆ ఓకేని యాక్సెప్ట్ చేసుకుంటున్నాడు. యున్బా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తను తయారు చేసిన ఫ్లవర్ రింగ్ ని హీరోకి పెడుతూ ఉంది. హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ తనని కాస్త దగ్గరికి లాక్కొని ఇప్పటి నుండి నేను నీకు సొంతమైపోయాను అని అంటున్నాడు. వీళ్ళిద్దరి రొమాన్స్ చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కియాన్ ఏమో దిగులుగా కూర్చొని ఉంటే కజిన్ తన కోసం ఒక బొకేని తీసుకొని వస్తున్నాడు. తనని కూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను ఖచ్చితంగా దీనికంటే బెటర్ గా నీకు ప్రపోజ్ చేస్తాను, అప్పటి వరకు దీంతో అడ్జస్ట్ అవ్వని అంటున్నాడు. కియాన్ నవ్వుతూ దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంది. నిజం చెప్పాలి అంటే నాకు ఈ ఫ్లవర్స్ అంటే అస్సలా ఇష్టం ఉండదు. ఓకే, నీకు నచ్చిన ఫ్లవర్స్ తోనే నీకు బొకే రెడీ చేయిస్తాను. నిజంగానా? అవును నిజమే. ఒకవేళ నేను అలా చేయలేకపోతే నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, అలానే నా ముఖం నీకు చూపించానని అంటున్నాడు. ఆ మాటలు విని కియాన్ కాస్త కూల్ అయ్యి నువ్వు మాట తప్పితే నేనింక నీతో మాట్లాడను అని సీరియస్ గా కజిన్ ని హెచ్చరిస్తూ ఉంది. ఇక అదే సమయంలో మన హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు. మాస్టర్ మనం త్వరలో పెళ్లి చేసుకోవాలి, మ్యారేజ్ తర్వాత మనకి పిల్లలు పుడతారు కదా, మీరు ఒక ఫాక్స్ అలానే నేను ఒక హ్యూమన్ ని, మన పిల్లలు మీలాగా పెద్ద పెద్ద చెవులతో ఫాక్స్ లాగా పుడతారా లేక నాలాగా హ్యూమన్ లా పుడతారా ఏమో నాకు తెలియదని హీరో అంటున్నాడు. మాస్టర్ మన పెళ్ళయ్యాక మనం ఇద్దరం ఎక్కడ ఉండబోతున్నాము, ఫాక్స్ క్లాన్ లో ఉంటామా లేక ఇక్కడ ఉండబోతున్నామా అని యున్బా అడుగుతూ ఉంటే 6 నెలలు ఫాక్స్ క్లాన్ లో, మిగతా 6 నెలలు ఇక్కడ ఉందామని హీరో అంటున్నాడు. సూపర్ మాస్టర్, సూపర్ ఐడియా, కానీ మీ అమ్మమ్మ నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కదా, కాబట్టి మనం అక్కడికి ఎలా వెళ్ళగలము? మా అమ్మమ్మ చూడ్డానికి కాస్త సీరియస్ గా కనిపిస్తారు, కానీ ఆవిడ చాలా మంచిది, అమ్మమ్మ ఆల్రెడీ నిన్ను అంగీకరించారని అంటున్నాడు. ఆ మాటలు విని యున్బా హ్యాపీగా ఫీల్ అవుతూ మాస్టర్ నేను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నానని అంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ యున్బా మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంది. మాస్టర్ నా రైటింగ్ బాగుందా? ఏదో యావరేజ్ గా ఉంది, పెళ్లి తర్వాత ఇంప్రూవ్ చేసుకోవచ్చులే అని హీరో అంటున్నాడు. ఏంటి మన పెళ్ళయ్యాక కూడా మీరు నాకు మాస్టర్ గా ఉండి ఇవన్నీ నేర్పించబోతున్నారా? అవును, భయం వేస్తే ఇప్పుడే తప్పించుకొని పారిపో మాస్టర్, ఈ సాకుతో మీరు ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారా అని అంటూ ఉంది. పక్కనే కజిన్ కియాన్ కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళ పెళ్ళయ్యాక వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులు అలానే ఫాక్స్ క్లాన్ లో కొన్ని రోజులు ఉండబోతున్నారంట. కానీ వాళ్ళ బేబీ ఎక్కడ పుట్టబోతుందో వాళ్ళు ఇంకా డిసైడ్ కాలేదే. ఇంకెక్కడ, బేబీ ఫాక్స్ క్లాన్ లోనే పుడుతుంది, ఎందుకంటే అక్కడ పుట్టే వాళ్ళకి చాలా పవర్స్ అలానే మంచి తెలివితేటలు ఉంటాయని అంటూ ఉంది. మా క్యూ మౌంటైన్ కి ఏం తక్కువ, అక్కడ పుట్టిన పిల్లలు తెలివైన వాళ్ళే, వాళ్ళకి కూడా కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి అని అంటున్నాడు. అవునవును, అది నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది అని అంటూ ఉంది. కజిన్ గొడవ పడడం మానేసి నీ ఫేస్ లో ఏదో అంటుకుంది, ఓహో అవునా, తుడు అన్నట్టుగా కియాన్ తన మొహాన్ని చూపిస్తూ ఉంటే కజిన్ ఏమో తన ముఖం మీద ఇంకు
జుట్టుకు పూసేసి ఇప్పుడు చూసుకో చాలా అందంగా ఉంటావని అంటున్నాడు. కియాన్ వెంటనే అద్దంలో చూసుకుంటూ ఉంది. నా చేతిలో చచ్చావురా అనేసి కజిన్ ని తరుముకుంటూ ఉంది. ఇక్కడేమో ఫాక్స్ క్లాన్ లో ఒక అతను అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అయిపోయింది మనం ప్రేమగా పెంచుకున్న ముల్లంగిని కుందేలు తినబోతుంది అని వాగుతూ ఉంటే ఏం వాగుతున్నావురా అని అమ్మమ్మ ఆ లెటర్ ని ఓపెన్ చేసి చదువుతూ ఉంది. అది మన హీరో హీరోయిన్ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ అంట. ఎవరిని అడిగి పెళ్లి చేసుకోబోతున్నాడు? వెంటనే మన వాళ్ళందరినీ సిద్ధం చెయ్యు. మనం క్యూ సెక్టర్ కి వెళ్లి వాళ్ళ సంగతి ఏంటో చూద్దాము. ఆ క్యూ హెడ్ నా పర్మిషన్ లేకుండా ఈ పెళ్లికి ఎలా ఓకే చెప్పాడు? పైగా కట్న కానుకలు కూడా పంపించినట్టు లేదు అని అంటూ ఉంటే అంతలో ఇంకొక అతను అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. క్యూ సెక్టార్ వాళ్ళు కట్న కానుకలు తెస్తున్నారని అంటున్నాడు. పెద్ద పెద్ద పెట్టెల నిండా వెండి, బంగారు నగలు అలానే చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్నిటిని తీసుకుని అసిస్టెంట్ అమ్మమ్మ దగ్గరికి వస్తున్నాడు. క్యూ సెక్టర్ తరపున మేము వరుణ్ణి అడగడానికి వచ్చాము. మీరు వాళ్ళ పెళ్లికి అనుమతి ఇవ్వాలి అనేసి వాళ్ళు తెచ్చిన కట్న కానుకల లిస్ట్ ఓపెన్ చేసి చదువుతున్నాడు. ఓకే, నేను ఈ పెళ్లికి అంగీకరిస్తున్నానని అమ్మమ్మ అంటూ ఉంది. ఇక్కడేమో హాంగ్ మన యున్బాని బాగా మిస్ అవుతున్నాడు. పని వాళ్ళు హాంగ్ కి ఇష్టమైన డంబ్లింగ్స్ ని తీసుకుని వచ్చి ఇస్తున్నారు. కానీ హాంగ్ కి అది కూడా నచ్చడం లేదు. నాకు ఆకలిగా లేదు అనేసి బయటకు వెళ్లిపోబోతూ ఉంటే, కానీ ఇది మీ ఫేవరెట్ డిష్ కదా, కానీ ఇప్పుడు కాదని అంటున్నాడు. ఇక అదే సమయంలో మన యున్బా వెడ్డింగ్ డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంది. కియాన్ తనకి హెల్ప్ చేస్తూ ఉంది. యున్బా ఒక డ్రెస్ ని చూస్తూ ఇది చాలా బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది అని అంటూ ఉంటే, ఇది చాలా ఓల్డ్ మోడల్ అని కియాన్ అంటూ ఉంది. కానీ శాంగ్ మాస్టర్ కి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. అవునవును, నిన్ను చూస్తే అర్థమైపోతుంది ఆయన టేస్ట్ ఏంటో అని అంటూ ఉంది. ఇద్దరు అలా గొడవ పడుతూ ఉన్నారు. ఆ సమయంలో మన హీరోయిన్ కంట్లో నుండి ఏదో రెడ్ కలర్ పవర్ లాంటిది వస్తూ ఉంది. కాసేపట్లోనే అది నార్మల్ అయిపోతూ ఉంది. ఇక్కడేమో కజిన్ హీరోతో మాట్లాడుతున్నాడు. యున్బాకి ఏది ఇష్టము, అలానే ఏది ఇష్టం ఉండదని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ముందు యున్బాకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమైందా అని అడుగుతూ ఉంటే అర్థమైంది అన్నట్టు హీరో తల ఊపుతున్నాడు. ఇప్పుడు ఒక బట్టల షాప్ కి తీసుకుని వెళ్లి యున్బా సమ్మర్ లో ఎటువంటి బట్టలు వాడుతుంది, అలానే వింటర్ లో ఏమేమి యూస్ చేస్తుంది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలానే ఇప్పుడు హీరోని ఒక బుక్ షాప్ కి తీసుకుని వచ్చి హార్ట్ టచింగ్ స్టోరీస్ అంటే యున్బాకి చాలా ఇష్టము, కానీ నేను అవన్నీ పెద్దగా చదవను అనేసి హీరోని లోపలికి తీసుకుని వెళ్లి ఇవన్నీ యున్బా యొక్క ఫేవరెట్ బుక్స్ అని అంటున్నాడు. అందులో ఏముందో అర్థం కావడం లేదు, కానీ ఆ బుక్స్ ని చూసి హీరో షాక్ అయిపోతున్నాడు. వెడ్డింగ్ డ్రెస్ ని చూడగానే కియాన్ కి కూడా పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉంది. తర్వాత మీ పెళ్లే జరగబోతుంది కాబట్టి బాగా ఎంజాయ్ చెయ్యని యున్బా అంటూ ఉంది. కియాన్ ఏమో ఆ వెడ్డింగ్ డ్రెస్ ని చూస్తూ నా కోసం వెయిట్ చెయ్యు, త్వరలోనే నీ దగ్గరికి వస్తానని అంటూ ఉంది. అంతలో కజిన్ అలానే హీరో అక్కడికి వస్తున్నారు. హీరో యున్బా కోసం ఒక క్యాండీని తెచ్చినట్టు ఉన్నాడు. కానీ కజిన్ ఏమో కియాన్ కి ఏమీ తీసుకొని రాలేదు. అందుకని కియాన్ అలిగి అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటే యున్బా హ్యాపీగా ఫీల్ అవుతూ మాస్టర్ మాస్టర్ త్వరగా రండి, మనం ఈ క్యాండీని చూపించి కియాన్ ని బాగా ఉడికిద్దామని అంటూ ఉంది. వాళ్ళందరూ వెళ్లిపోయాక కజిన్ ఆ వెడ్డింగ్ డ్రెస్ ని చూస్తూ క్యాండీస్ లో ఏముంది, నేను నీ కోసం ఏం కొనబోతున్నానో చూడు అని అంటున్నాడు. ఇక్కడేమో పెళ్లి సందడి స్టార్ట్ అయిపోతూ ఉంది. నాన్న అతిథులందరినీ ఆహ్వానిస్తున్నాడు. యున్బా హీరోని తీసుకుని రావడం కోసము పెళ్లి ఊరేగింపుతో వెళ్తూ ఉంది. కజిన్ కియాన్ ఏమో యున్బా మీద ఫ్లవర్స్ విసురుతూ వెల్కమ్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు యున్బా హీరో ఇంటి దగ్గరకు వచ్చి నిలబడుకొని నువ్వు ఈ రోజు నుండి నాకు సొంతం కాబోతున్నావు, మాకు అడ్డుగా ఉన్న ఈ తలుపులన్నింటినీ పగలగొట్టుకుని హీరోని బయటకు తీసుకొని రండి అని అంటూ ఉంది. ఆ మాటలు విని అందరూ హీరోని తీసుకొని రావడానికి పోటీ పడుతూ లోపలికి వెళ్తూ ఉన్నారు. కానీ అసిస్టెంట్ వాళ్ళందరినీ ఈజీగా ఆపేస్తున్నాడు. హీరో ఏమో రిలాక్స్ గా రూమ్ లో కూర్చొని టీ తాగుతూ ఉంటే త్వరగా త్వరగా అని యున్బా బయట అరుస్తూ ఉంది. కానీ వాళ్ళు హీరో దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. అంతలో హాంగ్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కింద పడేస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నంత వరకు మీరెవ్వరూ ఆ రూమ్ లోపలికి వెళ్ళలేరు అని హాంగ్ అంటున్నాడు. అయ్యో వీడా అనేసి యున్బా హాంగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది. హాంగ్ ప్లీజ్ ప్లీజ్, నా పెళ్లికి టైం అవుతూ ఉంది, శుభగడియలు ముగిసే లోపే నేను అతన్ని ఇక్కడ నుండి తీసుకుని వెళ్లిపోవాలి అనేసి యున్బా సీనియర్ కి సిగ్నల్ ఇస్తూ ఉంది. మీ గురించి యున్బా చాలా చెప్పింది, ఈ పెళ్ళయ్యే వరకు కాస్త అడ్జస్ట్ అవ్వండి, కావాలంటే దీన్ని గిఫ్ట్ గా ఉంచుకోండి అని అంటున్నాడు. హాంగ్ ఆ పేపర్ ని అతని ముఖం మీద విసిరి కొడుతున్నాడు. టైం అయిపోతుంది, త్వరగా కానీ, శుభగడియలు దాటిపోతే మళ్ళీ నీ పెళ్ళ ఆగిపోతుంది చూసుకొని కియాన్ అంటూ ఉంది. హాంగ్ ప్లీజ్ ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకో అని యున్బా బ్రతిమలాడుతూ ఉంది. అంతలో డోర్ ఓపెన్ చేసుకుని హీరో బయటకు వస్తున్నాడు. హీరోని చూడగానే యున్బా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంది. ఇప్పుడు ఇద్దరు మ్యారేజ్ హాల్ కి వస్తున్నారు. క్యూ హెడ్ యున్బాని హీరో చేతిలో పెడుతూ నా కూతుర్ని మీకు అప్పగిస్తున్నాను, తన కంట్లో నుండి కన్నీళ్లు రాకుండా చూసుకోండి అని అంటున్నాడు. అమ్మమ్మ కూడా పక్కనే ఉన్నారు. జియున్ తప్ప అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కజిన్ ఏమో ఏడుస్తున్నాడు. కియాన్ అతన్ని ఓదారుస్తూ ఉంది. మ్యారేజ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు యున్బా రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంది. మన హీరో ఏమో వచ్చేలా లేడు. యున్బాకి ఓపిక
నశించిపోతూ ఉంది. కానీ సీనియర్ తనని వెళ్ళనివ్వడం లేదు. కనీసం మాస్క్ తీద్దాము అనుకుంటే సీనియర్ దానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఇది మీ ఆయనే రిమూవ్ చేయాలి. కాసేపు వెయిట్ చేయని అంటూ ఉంది. కానీ నాకు బాగా ఆకలి వేస్తుందని అంటూ ఉంటే సీనియర్ ఒక ఖర్జూరాన్ని ఇస్తూ ఉంది. ఇది చాలా చిన్నదిగా ఉంది. నాకెలా సరిపోతుంది? అక్కడున్న స్వీట్స్ తీసుకొని రండి. అవి ఇప్పుడు తినడానికి కాదు అనేసి సీనియర్ యున్బాని కంట్రోల్ చేస్తూ ఉంది. కాసేపటి తర్వాత హీరో అక్కడికి వస్తున్నాడు. ఇది ఫైనల్ ఫార్మాలిటీ. ఈ స్టిక్ తో ఆ మాస్క్ ని రిమూవ్ చేయమని అంటూ ఉంది. ఫైనల్ గా హీరో ఆ మాస్క్ ని రిమూవ్ చేసేస్తున్నాడు. నా పని పూర్తయిపోయింది. నేను ఇంకా బయలుదేరతాను అనేసి సీనియర్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హీరో యున్బాకి ముద్దు పెట్టబోతూ ఉంటే యున్బా కళ్ళు మూసుకుని ముద్దు కోసం వెయిట్ చేస్తూ ఉంది. కానీ హీరో ముద్దు పెట్టకుండా యున్బా ఎక్స్ప్రెషన్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. యున్బా సహనం కోల్పోయి తనే హీరోకి ముద్దు పెడుతూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.